ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క ఆదివారపు ఆరాధనను ప్రార్థనతోటి మనము ప్రారంభించుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, యేసయ్యా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీరు అత్యంత స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుడై ఉన్నారు. స్తుతి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడై ఉన్నారు. రాజుగా, ప్రభువుగా, ప్రభా, సర్వాధికారం కలిగిన దేవునిగా ప్రభా మీరు ఉన్నారు తండ్రి. ప్రభా, మీరు మమ్మల్ని పరిపాలన చేస్తున్నారు. అందుని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా ప్రభా, ఈ యొక్క ఆదివారపు ఆరాధన ప్రభా మీ చేతుల్లో తీసుకోనండి. గత ఆదివారం నుండి ప్రభా ఈ ఆదివారకు ప్రభా మమ్మల్ని నడిపించారు. ప్రభా, ఈ యొక్క ఆదివారం కూడా ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తారని, ప్రభా మీ వాక్యం చేత ప్రభా మమ్మల్ని ఆదరిస్తారని ప్రభా మేము నమ్ముచున్నాం తండ్రి. పాటల ద్వారా ప్రభా మీకు మహిమ వచ్చులాగా సహాయం చేయండి ప్రభా. వాక్యం ద్వారా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభా మీరే మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. మా యొక్క ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్యమును ప్రభా అందించమని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించి బలపరుస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ప్రభా, ఆది నుండి అంతము వరకు ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేస్తారని నమ్ముచు నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆదివారపు ఆరాధన క్రమంలో భాగంగా మన పాటల పుస్తకంలో నుంచి 26వ పాట అయినటువంటి లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేను పాడేదను, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసినటువంటి మేళ్ళకై లెక్కించలేటువంటి స్థితులు చెల్లిస్తున్నాం నాయన అంటూ పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపడతాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడిదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. అడవిలో నివసించునవన్నీ, సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ, సుడిగాలి
ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవల్ని, ఆకాశమున ఎగురునవల్ని, ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తన 34 మనం చదువుకుందాం. కీర్తన 34. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరు వాడెవడైనను ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును,
వాటిలో ఒకటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునో అపరాధులుగా ఎంచబడరు. దేవుని వాక్యము మన వినికిల్లో దీవించునుగాక. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మరి మన పాటల పుస్తకంలో నుంచి ఇంకొక పాటను పాడుకొని 81వ పాట, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది, మనమందరము స్తుతి గానము చేయుట మంచిది, ఆయనకు స్తోత్ర గానములు చేయుట మంచిది. మనందరం కలిసి సంఘముగా కూడుకోలేకపోయినప్పటికీ కూడాను మనము మన గృహములోనే ఉండి దేవుణ్ణి స్తుతించుట ఎంతో ధన్యకరమైనటువంటిది. సో ఆయన్ని కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరలోకంలో పొగడబడుచున్న తండ్రిని మనము కూడా స్తోత్రము తెలియచేసుకుంటూ ఈ యొక్క పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుచుకుందాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నీయు పేరులు
పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశమున్ మేఘములతో కాపును, ఆయన ఆకాశముల్ మేఘములతో కాపును. భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును, పర్వతములలో గాడిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం కొరకు సిద్ధపాటు చేయబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనం వరకు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరినికి దాసులుగా ఉండనేరడు. అందువలన నేను మీతో చెప్పునిదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దానిని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు
పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాకు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ధరించుకుందుమని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. దేవుడి వాక్యము మన వెనుకలో దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి మా గొప్ప తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క నామములో ప్రవేశించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. నీ యొక్క కుమారుడు, మా యొక్క రాజు, మా విమోచకుడు, మా యొక్క విజ్ఞాపనకర్త, మా ప్రవక్త నాయన, ఆయన యొక్క త్యాగాన్ని బట్టి మీ యొక్క సన్నిధిలో ప్రవేశించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ప్రార్థించే దేవుడవు, ప్రార్థనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆయన రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును అనేటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఆయన సన్నిధిని అందరూ కూడా మౌనంగా ఉండాలనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నీ యొక్క దివ్య సంకల్పము చొప్పున, నీ యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానము చొప్పున సమస్తమును కూడా నీవు నిర్వహించుచున్నావు అనేటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నీ యొక్క మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును కూడా నీ మహిమ కొరకు నిర్వహించుకొనిచున్నావు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మా యొక్క ప్రతి అవసరతను కూడా మీరు తీరుస్తున్నందుకు మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఆకాశమందున్నటువంటి పక్షులను, భూమి మీద ఉండేటువంటి సమస్త జీవరాశులను కూడా మీరు పోషిస్తున్నందుకు మీకు వందనాలు. సముద్రంలో ఉన్నటువంటి జలరాశులన్నిటినీ కూడా మీరు పోషిస్తున్నందుకు మీకు వందనాలు. మీ యొక్క అనుమతి లేకుండా ఈ యొక్క విశ్వంలో ఏది కూడా జరగదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ప్రార్థించుట మాకు నేర్పించండి తండ్రి. నాయన, ఈ సమయంలో నీ యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించి దాన్ని అర్థం చేసుకొని దానిని ప్రభువా మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని నీ యొక్క వాక్యమునకు లోబడేటువంటి జీవితాలను మాకు అనుగ్రహించండి. నీ వైపు చూచేటువంటి కళ్ళను, నీ యొక్క వాక్యాన్ని వినేటువంటి చెవులను, నీ యొక్క వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వినుటకు చెవులు గలవాడు ధన్యుడు అని చెప్పి ప్రభు అంటున్నాడు. కేవలము వినువారుగా మాత్రమే మేము ఉండిపోకుండా పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభువా విన్నటువంటి మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా, మా హృదయము అనేటువంటి ఆ యొక్క బంగారు పలక మీద నీ యొక్క వాక్యమును రాసుకొని నీ యొక్క వాక్యము యందు ఆనందించి నీ యొక్క వాక్యమును నమ్ముకొని నీ యొక్క వాక్య ప్రకారము జీవించేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి. ఈ యొక్క చీకటి లోకంలో నీ శిష్యుల వలె జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. లోకమంతయు కూడా నేత్రాస, శరీరాస, జీవపు డంబముతో నిండి ఉన్నది ప్రభువా. అవి తండ్రి వలన కలిగినటువంటివి కావు అని చెప్పి నీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రభువా. అవన్నీ కూడా గతించిపోనని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. శాశ్వతమైనటువంటి నీ యొక్క రాజ్యము కొరకు జీవించేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క మాటకు, స్వరమును వినేటువంటి ఆ యొక్క అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ యొక్క ఆజ్ఞలకు
లోబడేటువంటి అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి నాయన, ఈ యొక్క పరిస్థితుల్లో ప్రభువా మా యొక్క సంఘాన్ని మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భౌతికంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా ప్రభువా మా యొక్క ప్రతి అవసరతను కూడా మీరు తీరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా ఈ యొక్క వైరస్ ఎవరిని కూడా తాకకుండా ఎంతవరకు కూడా కాపాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో కూడా నీ యొక్క మహాకృప చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు కాపాడమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా. సంఘంలో ప్రభా ఎవరి పరిస్థితి ఎలా ఉన్నదో మాకు తెలియదు, కానీ నీవు సమస్తము ఎరిగినటువంటి వాడివై ఉన్నావు ప్రభా. వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి. ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆత్మీయ సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా ప్రభువా నీ యొక్క కృప చేత ప్రతి సమస్యను కూడా మీరు పరిష్కరించి వారికి సహాయం చేయమని మీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాం ప్రభువా. తండ్రి, మా యొక్క నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానము ఈ సమయంలో మీకు అంగీకార యోగ్యంగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క వాక్యం ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే పదునైదని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాణాత్మలను, మూలుగును, ఎముకలను విభజించినట్టుగా మా యొక్క ఆలోచనను పరీక్షించేటువంటి నీ యొక్క దివ్య వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ యొక్క వాక్యము ద్వారా మేము నొచ్చుకునుటకు, నీ యొక్క వాక్యము ద్వారా మేము బలము పొందుటకు, నీ యొక్క వాక్యము ద్వారా మేము ప్రోత్సహింపబడుటకు, నీ యొక్క వాక్యము ద్వారా ఆయన మేము ఆనందము పొందుకునుటకు, నిరీక్షణను పొందుకునుటకు నీ కృప మాకు మెండుగా అనుగ్రహించమని మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, చింతించవద్దు, మీరు పక్షుల కంటే పువ్వుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చింతించవద్దు, మీరు పక్షుల కంటే పువ్వుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు వాళ్ళ యొక్క నాన్నగారి శాలరీ ఎంతో అడగడం చూసారా? వాళ్ళ నాన్నగారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో అడగడం చూసారా? వాళ్ళ యొక్క నాన్నగారికి ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ ఉందో లేదో అడగడం చూసారా? లేకపోతే వాళ్ళ నాన్నగారికి ఎన్ని చరాస్తులు ఉన్నాయో, ఎన్ని స్థిరాస్తులు ఉన్నాయో వాటిని అడగడం ఎప్పుడైనా చూసారా? వాటితో ఏం సంబంధం లేకుండా చిన్నపిల్లలు చాలా హాయిగా జీవిస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా వారు సాయంత్రం అయ్యేసరికి చాలా హాయిగా నిద్రపోతారు. ఈరోజు కూడా నా పాయింట్ ఏంటంటే, మన పరమ తండ్రిని మనం ఆశ్రయించినప్పుడు, మన పరమ తండ్రిని మనం నమ్ముకున్నప్పుడు, ఆయన యొక్క అధికారానికి మనం లోబడినప్పుడు, ఆయన సమస్తాన్ని కూడా ఆయన నిర్వహించుచున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలో సంతోషంతో ధైర్యంగా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని మీతో పాటు పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మీతో 3 విషయాల్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, దేవుడే మన యజమాని. రెండవదిగా, దేవుడే మన గొప్ప పోషకుడు. మూడవదిగా, చింతించుట వలన మనం ఏది సాధించలేము అనే విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, దేవుడే మన యజమాని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24, 25 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని చెప్పి ప్రభువు అంటున్నాడు.
ఈ యొక్క 25వ వచనంలో మనం చూసినప్పుడు అందువలన అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ యొక్క అందువలన అనేటువంటి మాటను బట్టి 24వ వచనానికి 25వ వచనానికి మధ్య ఉండేటువంటి ఆ యొక్క సంబంధాన్ని మనం చూడగలుగుతున్నాం. 24వ వచనంలో ప్రభువారు ఏమన్నాడంటే, మీరు సిరికి దేవునికి రెండిటికి దాసులుగా ఉండలేరు. ఒకదాన్ని ప్రేమిస్తే మరొక దాన్ని మీరు తృణీకరిస్తారు, మరొక దాన్ని తృణీకరిస్తే మరొక దాన్ని ప్రేమిస్తారు అని చెప్పి ఆయన అంటున్నాడు. అనంటూ 25వ వచనంలోకి వచ్చేసరికి, మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చెప్పి మీరు చింతించవద్దు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కాదా అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఇండైరెక్ట్గా, పరోక్షంగా తన యొక్క శిష్యులను ఒక ప్రశ్నిస్తున్నాడు, ఒక ప్రశ్నను అడుగుతున్నాడు. ఏంటంటే, మీరు దేనికి దాసులుగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నారు? మీరు దేనిని నమ్ముకోవాలని చెప్పి ఆశపడుతున్నారు? దేవునికా, సిరికా? దేవునికి లోబడితే మనము ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. లేకపోతే సిరికి లోబడితే మనము చాలా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది, చాలా చింతించేటువంటి అవకాశం ఉంటుంది, చాలా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సిరి అనేటువంటి పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే, లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు, భోగభాగ్యాలు, కేవలం డబ్బులు అని మాత్రమే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, సిరి మీ అవసరాలను తీర్చలేదు అని అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచించినప్పుడు, అదేంటండి పాస్టర్ గారు, సిరి మన అవసరాలను తీర్చలేదని చెప్పి మీరు అంటున్నారు? ప్రభు అంటున్నాడు, డబ్బులు ఉంటేనే కదా మనం ఆహారం కొనుక్కునేది, డబ్బులు ఉంటేనే కదా మనము ఆ యొక్క మన దాహాన్ని తీర్చుకునేది, డబ్బులు ఉంటేనే కదా మన యొక్క వస్త్రాలను మనం కొనుక్కునేది, డబ్బులు ఉంటేనే కదా మన యొక్క జీవితం అనేటువంటిది కొనసాగేది. ఇదేంటి ప్రభువు ఇక్కడ సిరికి మీరు దాసులుగా ఉండొద్దు, సిరిని మీరు నమ్ముకోవద్దు, దేవునికి మీరు యజమానుడిగా, దేవుడిని మీరు యజమానుడిగా చేసుకోనండి, దేవునికి మీరు దాసులుగా ఉండండి అని చెప్పి పరోక్షంగా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకోండి. డబ్బులున్నంత మాత్రాన డబ్బులు మీ యొక్క అవసరాలను తీర్చలేదనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఉదాహరణకి, మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీరు ఒక షాప్కి వెళ్ళారు సరుకులు కొనుక్కోవడానికి. కానీ ఆ రోజు మీరు డబ్బులు మీ యొక్క పర్సులో పెట్టుకోవడం మర్చిపోయారు. కానీ మీ దగ్గర కార్డు ఉంది, బ్యాంక్ కార్డు ఉంది, మీరు చాలా సరుకులు కొనుక్కున్నారు. తర్వాత కరెక్ట్గా ఆ యొక్క మనీ పే చేసేటప్పుడు ఆ యొక్క షాప్ యజమాని ఏమన్నాడంటే, సార్ మా షాప్లో మేము కార్డ్స్ యాక్సెప్ట్ చేయము, కేవలం డబ్బులనే తీసుకుంటామని చెప్పి ఆయన అన్నప్పుడు మీరు చిరాకు పడేటువంటి ఆ యొక్క అవకాశం ఉంటుంది. మీరు మీ యొక్క బ్యాంకులో బోల్డ్ అనే డబ్బులు ఉండొచ్చు, కానీ ఆ సమయంలో కొన్ని సరుకుల్ని మీరు కొనుక్కోలేనటువంటి పరిస్థితి అని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరొక సినారియో మీకు నేను చెప్తాను, మనం ఊహించుకుందాం. మీ దగ్గర మనీ ఉన్నాయి, మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయి, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు షాప్కి వెళ్ళారు. అయితే షాప్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క షాప్ క్లోజ్ చేసి ఉంది. ఏది కొనుక్కోలేనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ రోజుల్లో మరి లాక్డౌన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మన దగ్గర ఎన్ని డబ్బులున్నా షాపులన్నీ కూడా క్లోజ్ అయి ఉంటే ఏది కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. మీరు ఉదాహరణకి కొనుక్కోవడానికి మీరు వెళ్ళారు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో యాక్సిడెంట్ అయితే మీరు షాప్కి వెళ్ళలేరు కదా. మీరు మరలా కొనుక్కోవడానికి వెళుతున్నారు. ఆ యొక్క వెళ్ళేటువంటి క్రమంలో మీకు స్ట్రోక్ వస్తే
మీరు ఆ యొక్క షాప్కి వెళ్ళలేరు కదా. నేను ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నానంటే, మీ దగ్గర అనేకమైనటువంటి డబ్బులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క ప్రాథమిక అవసరాలను కేవలము డబ్బులు ఉండటం మాత్రం చేత ఆ యొక్క అవసరాలను తీర్చుకోలేరు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే సిరి మన అవసరాలను తీర్చలేదు, సిరి మన యొక్క దాహాన్ని తీర్చలేదు, సిరి మన ప్రాణాన్ని కాపాడలేదు, సిరి మనకు వస్త్రాలను ధరింపచేయలేదు. కేవలము దేవుడు మాత్రమే వీటన్నిటిని కూడా తీర్చగలడు. కనుక మీరు దేనికి దాసులుగా ఉండాలని ఆశపడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ప్రభువారు పరోక్షంగా తన యొక్క శిష్యులకు చెప్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే మన యొక్క ప్రాథమిక అవసరాలు అన్నిటినీ కూడా ఆయన మాత్రమే తీర్చగలడు అనేటువంటి విషయాన్ని మీతో పాటు పంచుకోవాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా మనకు ప్రాణాన్ని ఇచ్చింది ఆయనే. 139వ కీర్తన 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే మన ప్రాణాన్ని కొనసాగింప చేస్తుంది కూడా ఆయనే. 31వ కీర్తన 15వ వచనంలో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, కాలగతులు దేవుని వశంలో ఉన్నవి అని చెప్పి ఆయన అంటున్నాడు. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, మనం ఎంత డైటింగ్ చేసినా, మనం ఎంత మన యొక్క శరీరాన్ని కాపాడుకుందాము, మన యొక్క ప్రాణాన్ని కొనసాగింప చేసుకుందాము, మన యొక్క ప్రాణాన్ని ఎక్స్టెండ్ చేసుకుందామని చెప్పి ఎంత ప్రయత్నించినా కూడా మన కాలగతులు దేవుని యొక్క చేతిలో ఉన్నాయనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు జీవించాలో, ఎన్ని సంవత్సరాల వరకు జీవించాలో, ఎన్ని రోజుల వరకు జీవించాలో, ఎన్ని గంటల వరకు జీవించాలో, ఏ క్షణం వరకు మనం జీవించాలో అవన్నీ కూడా తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున ఆయన యొక్క చిత్తము మేరకు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతున్నదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ డబ్బులతో మన ప్రాణాన్ని మనం పొడిగించుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంటే ఈ లోకంలో అనేక మంది ధనవంతులు ఉన్నారు. ఒకవేళ తెలివితేటలతో మన యొక్క ప్రాణాన్ని పొడిగించుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంటే బోల్డ్ మంది తెలివిగల వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. కానీ కాలగతులు దేవుని యొక్క వశంలో ఉన్నాయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆహారాన్ని మనకు అనుగ్రహించేది ఆయనే. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. మరి ఆయన వర్షాన్ని కురిపించి ఫలవంతమైనటువంటి ఋతువులను మనకు అనుగ్రహించి మనకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, మన యొక్క హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు అని చెప్పి అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నది. ఈరోజు మనము ఆహారం తింటున్నామంటే అది మన గొప్పతనం కాదు, మన జ్ఞానం కాదు, అది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ క్షణంలో అయినా నీ ప్లేట్లో భోజనం లేకుండా దేవుడు చెయ్యగలడు అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నడూ కూడా నా యొక్క తెలివితేటల వలన, నా యొక్క సంపాదన వలన దీన్ని నేను సంపాదించుకోగలుగుతున్నాను అని చెప్పి అనుకుంటే నీ అంతటి మూర్ఖుడు మరొకడు ఉండడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే లూకాసు వార్తలో ఆ వెర్రివాడైనటువంటి ధనవంతుడి గురించి ప్రభువారు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కలిమి విస్తరించుట వలన వారి యొక్క జీవము పొడిగించబడదు అని చెప్పి ఆయన అంటున్నాడు. కలిమి విస్తరించడం వలన జీవమునకు అది ప్రధానము కాదని చెప్పి ఆయన అంటున్నాడు. ఏ క్షణంలో అయినా దేవుడు మన యొక్క ఆత్మను, మన యొక్క ప్రాణమును ఆయన తీసుకోవచ్చని ప్రభువారు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క దాహాన్ని తీర్చేది కూడా ఆయనే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో చూసినప్పుడు ఆయన మరి మంచి వాళ్ళ మీదను చెడ్డవాళ్ళ మీదను ఆయన యొక్క తన సూర్యుడిని
ఆయన ఉదయింపచేస్తున్నాడు, తన సూర్యుడిని ఆయన ఉదయింపచేస్తున్నాడు. సూర్యుడు అనేటువంటి ఆ యొక్క మైటీ బాల్ అది దేవునికి సంబంధించింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క ఆదేశాల చొప్పున ఈ అంతరిక్షములో ఉన్నటువంటి ప్రతి గ్రహము కూడా పనిచేస్తున్నాయి, ప్రతి నక్షత్రము కూడా పనిచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన సూర్యుడిని మంచి వాళ్ళ మీద, చెడ్డవాళ్ళ మీద ఆయన ఉదయింపచేస్తున్నాడు. అలాగే నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన వర్షం కురిపించబట్టే కదా ఈరోజు నువ్వు నేను కూడా మరి మంచినీళ్ళు తాగుతుంది. ఇప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరికి దాసుడుగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నావు? సిరికి దాసుడుగా ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే సమస్తాన్ని పరిపాలించేటువంటి, సమస్తాన్ని కూడా తన కంట్రోల్లో ఉన్నటువంటి దేవునికి దాసుడుగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నావా? అంత మాత్రమే కాదు, మత్తయి సువార్తలో ప్రభువారు ఏమంటున్నాడంటే 10వ అధ్యాయం 28వ వచనంలో, మీరు మనుషులకు భయపడొద్దు, మనుషులు మహా అయితే నీ యొక్క ప్రాణం తీస్తారు, అయితే జీవము కలిగినటువంటి దేవునికి నీవు భయపడు. ఎందుకంటే దేవుడు నీ యొక్క దేహమును, నీ యొక్క ఆత్మను రెండిటిని కూడా నరకంలో వేసేటువంటి సమర్థత కలిగినటువంటి వాడని చెప్పి ప్రభు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే మన యొక్క ఆత్మను కూడా కొనసాగింపజేస్తుంది ఆయనే. మన యొక్క ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళేది, మన యొక్క ఆత్మను నరకంలో వేసేది కూడా ప్రభు యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. నీ యొక్క నీతి క్రియలను బట్టి కాదు, నీ యొక్క మంచితనాన్ని బట్టి కాదు, లేకపోతే మనం చేసేటువంటి ఏ పుణ్యకార్యాలను బట్టి కాదు, కానీ కేవలము తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును నమ్ముకోవడాన్ని బట్టి, యేసు ప్రభు నీవు నమ్ముకొని, అయ్యో నేను ఘోర పాపిని, నేను నా యొక్క పాపముల చేత నా యొక్క పరమ తండ్రిని నేను ఎంతో బాధించాను, నేను పొందాల్సినటువంటి శిక్ష కలువరి సిలువలో ఆ యొక్క యేసు ప్రభు పొంది ఉన్నాడు, ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి నాకు విముక్తి లభిస్తున్నది అని చెప్పి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను క్షమాభిక్ష అడిగినట్లయితే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీవు ఎవరికి దాసుడుగా ఉండాలని కోరుకుంటున్నావు? సిరికా, దేవునికా? దేవుడు మంచి యజమాని. దేవునికి మనం లోబడితే భవిష్యత్తులో మనం చింతించాల్సినటువంటి అవసరం లేదు, భవిష్యత్తులో మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు, భవిష్యత్తులో మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రెండవదిగా, దేవుడే మన గొప్ప పోషకుడు. దేవుడే మన గొప్ప పోషకుడు. 6వ అధ్యాయము 26వ వచనాన్ని, 25, 26 వచనాలు, 2 వచనాలను కూడా చదువుతున్నాను, ఒకసారి వినండి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్పి ప్రభువారు అంటున్నాడు. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావాలని అంటున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు అని అంటున్నాడు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా అని చెప్పని అంటున్నాడు. చూడండి, ప్రాణాన్ని ఇచ్చేది ఆయనే. ఇందాక మనం చూసాం, ప్రాణాన్ని కొనసాగింపజేసేది కూడా ఆయనే, దేహాన్ని కాపాడేది కూడా ఆయనే. కనుక
నీవు నీ యొక్క నమ్మకము దేవుని మీద ఉంచాలి అనేటువంటి విషయాన్ని ప్రభువారు తెలియజేస్తున్నాడు. ప్రాణం ఉంటేనే కదా మనం ఆహారం తినేది, ప్రాణం ఉంటేనే కదా మన దేహానికి బట్టలు కావాలి అనేటువంటి ఆలోచన వచ్చేది. నీ ప్రాణాన్ని కాపాడేది ఎవరు, నీ ప్రాణాన్ని కొనసాగింపజేసేది ఎవరు అని చెప్పి ప్రభువారు అంటున్నాడు. ఈ సందర్భంలో ప్రభువారు పక్షుల గురించి, పువ్వుల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. చూడండి, పక్షులు విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవని అంటున్నాడు. పక్షులు అనేటువంటివి చాలా చిన్న జీవులు. దే ఆర్ వెరీ స్మాల్ బీయింగ్స్. పక్షులకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు, విత్తనాలను ఎలా నాటాలో తెలియదు, ఆ యొక్క విత్తనాలను, ఆ యొక్క పంటలను ఎలా పోషించాలో తెలియదు, వాటిని ఎలా కొట్లలో కూర్చుకోవాలో తెలియదు, ఎలా సంపాదించుకోవాలో తెలియదు, వచ్చినటువంటి పంటను ఎలా పోగు చేసుకోవాలో తెలియదు. అయినప్పటికీ కూడా ప్రతి పక్షిని కూడా దేవుడు పోషిస్తున్నాడు. ఈ యొక్క ప్రపంచంలో దరిదాపు 9,000 నుండి 10,000 రకాల పక్షులు ఉన్నాయంట. రకాల పక్షులండి, కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ యొక్క పక్షి యొక్క సైజుని బట్టి అవి ఎంతకాలం బ్రతుకుతాయో అని చెప్పి ఒక అనాలిసిస్ ఉంది. చిన్న పక్షులు దరిదాపు 2 సంవత్సరాలు బ్రతుకుతాయి. పెద్ద పక్షులు అంతకంటే ఎక్కువ కాలం బ్రతుకుతాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తండ్రి సెలవు లేకుండా ఏ పక్షి కూడా నేల రాలదు అని చెప్పి మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో రాయబడి ఉంది. మనుషుల కాలగతులే కాదు, పక్షుల యొక్క కాలగతులు కూడా దేవుని యొక్క వశములో ఉన్నవని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉన్నాయి. ప్రతి పక్షి కూడా అది బతికిన నాళ్ళు కూడా దేవుడు దాని యొక్క ప్రతి అవసరతను కూడా తీరుస్తున్నాడని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇదే సందర్భంలో ప్రభువు పువ్వుల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఆయన ఈ విధంగా అంటున్నాడు, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్తమైన వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు అని చెప్పాను అంటున్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, ఆలోచించుడి అని అంటున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడలా అని అంటున్నాడు. మిమ్ములను పోషించడా అని చెప్పి ప్రభువారు అంటున్నాడు. చూడండి, ఆహారము కంటే ప్రాణము విలువైనది, వస్త్రం కంటే దేహము విలువైనది, పక్షుల కంటే పువ్వుల కంటే మీరు విలువైనటువంటి వాళ్ళు. పక్షులను పువ్వులను పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించలేడా అని చెప్పి ప్రభు అడుగుతున్నాడు. చూడండి, పువ్వులు చాలా అందంగా అలంకరింపబడుతున్నాయని చెప్పి ప్రభువారు అంటున్నాడు. సొలొమోను మహారాజు పాత నిబంధన గ్రంథంలో చాలా ధనవంతుడుగా దేవుని వాక్యం చిత్రీకరించింది. చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, భోగ భాగ్యాలు కలిగినటువంటి వాడు. అయితే ఆ సొలొమోను మహారాజు సహితం దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క అందమైనటువంటి ఈ యొక్క పువ్వులతో పోల్చినప్పుడు ఆయన వైభవం కూడా ఎందుకు కూడా పనికిరాదని చెప్పి ప్రభువారు అంటున్నాడు. పువ్వులను దేవుడు అలంకరిస్తున్నాడంట. ఆయన పువ్వులను దేవుడు అందంగా సృష్టిస్తున్నాడట. ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకొని ప్రతి పువ్వును కూడా ఆయన అందంగా కూడా సృష్టిస్తున్నాడు. ప్రతి సంవత్సరము మార్చి, ఏప్రిల్ మాసాల్లో కాశ్మీర్లో ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది.
ఆ యొక్క ట్యూలిప్ ఫ్లవర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు, అంత అందంగా ఉంటాయి అన్నమాట. ప్రభువారు ఏమంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలంకరించిన ఎడల మిమ్మల్ని అలంకరించడా, మీకు వస్త్రాలను అనుగ్రహించుడా. పక్షుల్ని పోషించేటువంటి దేవుడు మీకు ఆహారం ఇవ్వడా? పువ్వుల్ని అలంకరించేటువంటి దేవుడు మీకు వస్త్రాలను అనుగ్రహించుడా? కనుక ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించుకుడి. ఎందుకంటే ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పది కాదా అని చెప్పి ఆయన అంటున్నాడు. అంత మాత్రమే కాదు, పువ్వుల కంటే పక్షుల కంటే మీరు శ్రేష్టమైనటువంటి వాళ్ళు అని చెప్పి ఆయన అంటున్నాడు. చూడండి, పువ్వులు ఈరోజు ఉండి రేపు రేపు మాయమైపోయేటువంటి, ఎండిపోయేటువంటి, వాడిపోయేటువంటి స్వభావం కలిగినటువంటివి. అయితే మీరు మనుషులు ఎల్లకాలము శాశ్వతంగా ఉంటారు, మొట్టమొదటిగా. రెండవదిగా చూడండి, పక్షులు పువ్వులు దేవుని యొక్క స్వరూపంలో చేయబడలా, కానీ నువ్వు నేను కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డాం. దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి పక్షులను, జంతువులను, జలచరాలను పోషిస్తున్నటువంటి దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నటువంటి తన బిడ్డలను ఆయన పోషించడా అని చెప్పని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పక్షులు పువ్వులు కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కానీ మనుష్యులకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రతి మనిషి కూడా శాశ్వతంగా ఉంటాడు. ప్రతి మనుష్యుడు కూడా శాశ్వతంగా ఉంటాడు. కేవలము భూలోకంలో జీవించేటువంటి జీవితమే, దాని గురించే దేవుని వాక్యం మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రతి మనుష్యునికి కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ఉన్నది. ఈ యొక్క ఆత్మ ఎల్లకాలము కూడా నివసిస్తుంది. నీవు ప్రభువును నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి, నీవు మారు మనస్సు పొంది పశ్చాత్తాపం పొందుకొని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి ఆయన కొరకు జీవించినటువంటి విధానాన్ని బట్టి, ఆయన్ని నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి, అయితే నీ యొక్క ఆత్మ పరలోకానికైనా వెళ్ళాలి, లేకపోతే నీ యొక్క ఆత్మ నిత్య నరకానికైనా వెళ్ళాలి. ఎక్కడో ఒక చోట మాత్రం నీ యొక్క ఆత్మ నిత్యము ఉండాల్సిందే. ఎప్పుడైతే ప్రభువారు రెండవసారి వస్తాడో అప్పుడు ఆ యొక్క ఆత్మ నీ యొక్క దేహములో అమర్చబడి నీవు మహిమ శరీరాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీవు నేను కూడా ఎల్లప్పుడూ జీవించే వాళ్ళము, శాశ్వతంగా జీవించే వాళ్ళము. అయితే మనం భవిష్యత్తులో ఎక్కడ ఉంటాం అనేటువంటిది ప్రశ్న. ఒకసారి ఆలోచించుకోండి. చూడండి, తాత్కాలికంగా ఉండేటువంటి పక్షులను పువ్వులను ప్రభు పోషించి అలంకరిస్తూ ఉంటే, శాశ్వతంగా ఉండేటువంటి నిన్ను నన్ను కూడా ఆయన పోషించి ఆయన అలంకరించడానికి ప్రభు అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు శాశ్వతంగా ఉంటావు అనేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నావా? నీవు ఎకనైనా ప్రభువును ఒకవేళ నమ్ముకోకపోతే ఈరోజైనా ప్రభువు నమ్ముకొని నీ యొక్క పాపములను విడిచిపెట్టి, నీ పాపములను ఒప్పుకొని ఆయన్ని నీవు రక్షకునిగా అంగీకరించు. అప్పుడు శాశ్వతంగా నీవు ఆయనతో పాటు ఉంటావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మూడవదిగా, చింతించుట వలన మనం ఏమీ కూడా సాధించలేము. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా ప్రభువారు చెప్తున్నాడు. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు అని చెప్పి ఆయన అంటున్నాడు. గ్రీకు భాషలో చూసినప్పుడు ఎత్తు అనేటువంటి పదానికి జీవము అనేటువంటి పదం కూడా, అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అంటే ఒకడు చింతించుట వలన ఎవడు తన జీవితాన్ని పొడిగించుకోగలడు అని కూడా
ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. చూడండి, చిన్నపిల్లలు పుట్టినటువంటి మొదటి సంవత్సరంలో ఎక్కువగా ఎదుగుతారట. కానీ ఎవరు ఎలా ఎదుగుతున్నారో ఎవరు కూడా గమనించలేనటువంటి పరిస్థితి. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఎవరు కూడా గమనించకుండానే మనం ప్రతి ఒక్కరం కూడా ఎదుగుతూ ఉంటాం, పొడుగు పెరుగుతూ ఉంటాం. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కానీ ఎవరు కూడా తమ యొక్క ఎత్తును పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. తమ ఎత్తును పెంచుకునేటువంటి విషయంలో వాళ్ళు నిమిత్త మాత్రులు అనేటువంటి విషయాన్ని ప్రభు ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ప్రభు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, చింతించుట వలన ఒక వ్యక్తి తన యొక్క ఎత్తును పొడిగించుకోలేకపోతే మిగిలిన విషయాల్లో చింతించుట వలన ఆయన ఏం సాధించగలడు అని చెప్పి ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఉదాహరణకి మీరు ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారనుకోండి, సడన్గా మనకి నెగటివ్ థాట్స్ వస్తాయి. మనకి కొన్ని ఆందోళనకరమైనటువంటి థాట్స్, ఆలోచనలు వస్తాయి. ఉదాహరణకి ఆ ఆలోచన ఎలా ఉంటాయంటే, ఇంతకీ ఫ్లైట్ రైట్ డైరెక్షన్లో వెళ్తుందా, వెళ్ళాల్సినటువంటి మార్గంలో వెళ్తుందా, వేరే మార్గంలో వెళ్తుందా, అమ్మో ఒకవేళ ఈ ఫ్లైట్కి మరొక ఫ్లైట్ వచ్చి గుద్దుకుంటే, ఇంతకీ ఫ్లైట్లో ఆయిల్ ఉందో లేదో సడన్గా ఆయిల్ అయిపోతే, ఇంతకీ పైలట్ మేల్కొని ఉన్నాడో లేదో నేను వెళ్ళి లేపుతా, ఒకవేళ పడుకుంటే మా ఫ్లైట్ సడన్గా ప్రమాదం జరుగుద్దేమో, సడన్గా మరి కూలిపోద్దేమో అనేటువంటి ఆలోచనలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఎలాంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా సరే నేను ఫ్లైట్ నడుపుతాను అనేటువంటి ఆలోచన మాత్రం ఎవరికి రాదు. ఎందుకంటే నువ్వు ప్రయాణికుడివి, నువ్వు కేవలం ప్రయాణం చేయగలవు తప్ప ఫ్లైట్ నడపలేవు. ఫ్లైట్ నడపాల్సింది పైలట్ మాత్రమే. అలాగే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత చింతించినా కానీ, ఎంత బాధపడినా కానీ, నీవు ఈ యొక్క లోకాన్ని బట్టి, ఈ యొక్క లోక పరిస్థితిని బట్టి కానీ, నీ యొక్క జీవితాన్ని బట్టి కానీ, నీ యొక్క చింత వలన ఎలాంటి ప్రయోజనము కూడా లేదని చెప్పి ప్రభువారు అంటున్నాడు. ఎక్కువ చింతించటం వలన మనం సాధించేది ఏది కూడా లేదని చెప్పి ప్రభువారు అంటున్నాడు. మరొక ఉదాహరణ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ యొక్క భూమి సూర్యుని చుట్టూ గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. చూడండి, ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన వచ్చిందో లేదో, ఒకవేళ సడన్గా భూమి తిరగటం ఆగిపోతే ఏమవుతుంది? చిన్నపిల్లలకి సాధారణంగా ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. సడన్గా భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? అందరం కూడా నాశనం అయిపోతాం. అయితే ఒక వ్యక్తి ఇదే విషయం గురించి గంటల తరబడి ఆలోచిస్తున్నాడు అనుకోండి, రోజుల తరబడి ఆలోచిస్తున్నాడు అనుకోండి, నెలల తరబడి ఆలోచిస్తున్నాడండి అనుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే, ఆయన అమ్మో ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే అని చెప్పి ఆయన చెప్పాడు అనుకోండి. చూడండి, ఆయన ఎంతగా ఆలోచించినప్పటికీ కూడా భూమి తిరగడం ఆగిపోతుందా? ఆగిపోదు. ఎందుకంటే ఈ యొక్క భూమిని ఎవరు నడిపిస్తున్నారు? ఏ సైంటిస్ట్ నడిపిస్తున్నారు? ఏ ఆర్గనైజేషన్ నడిపిస్తుంది? WHOనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనా, UNOనా, యునైటెడ్ నేషన్సా? ఈ యొక్క భూమిని ఎవరు నడిపిస్తున్నారు అని అంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన యొక్క శక్తి చొప్పున ఈ యొక్క భూమిని ఆయన నడిపిస్తున్నాడు. కనుక నీవు చింతించటం వలన అది ఆగిపోదు, నీవు చింతించటం వలన అది కొనసాగదు. నీవు నిమిత్త మాత్రుడివి. నీ యొక్క జీవితంలోనే
అది ప్రయోజనం లేకపోతే మిగిలిన విషయాల్లో చింతించటం వలన ఏంటి ప్రయోజనం అని చెప్పి ప్రభు వారు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, ఆయన చిత్తానుసారముగా చేసినటువంటి నిర్ణయము చొప్పున సమస్తాన్ని కూడా ఆయన నడిపిస్తున్నాడు అని చెప్పి రాయబడి ఉంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, తన మహత్తు గల మాట చేత సమస్తమును కూడా నిర్వహించుచున్నాడని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ లోకంలో జరిగేది అంతా కూడా, నీ జీవితంలో కానీ ఈ లోకంలో కానీ జరిగేది అంతా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము, ఆయన యొక్క మహత్తు కలిగినటువంటి మాట చేత ఆయన సమస్తాన్ని నడిపిస్తున్నాడు, సమస్తాన్ని నిర్వహించుచున్నాడు, కొనసాగింపచేస్తున్నాడు. దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది, దీనికి ఒక ఎండింగ్ పాయింట్ ఉంది. సమస్తము కూడా ఆయన యొక్క ఆధీనంలో తీసుకొని ఆయన నడిపిస్తున్నాడు. నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలు కానివ్వండి, నీ జీవితంలో వచ్చినటువంటి నష్టాలు కానివ్వండి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళన కానివ్వండి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీకు అనారోగ్యంగా ఉన్నా, ఒకవేళ నీకు ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నా, ఒకవేళ నీకు మానసిక సంబంధమైనటువంటి సమస్యలున్నా, ఒకవేళ నీవు ఒంటరితనంతో బాధపడుతున్నా, ఒకవేళ నీకు ఉద్యోగం పోయినా, ఒకవేళ నీవు క్యాన్సర్తో నువ్వు బాధపడుతున్నా, ఒకవేళ నీ యొక్క ఇంటిలో ఎవరైనా మరణించినా, ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా దేవుడు తన యొక్క మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును కూడా నిర్వహించుచున్నాడు. కనుక నేను చింతించటం వలన ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సార్వభౌమ అధికారానికి మనము లోబడాలి. ఆయన మన పరమ తండ్రి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన పరమ తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన సన్నిధిలో మనం సంతోషము కలిగి, ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి మనము ఈ యొక్క లోకంలో జీవించవచ్చు. ఎలాగైతే చిన్నపిల్లలు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలని దేన్ని కూడా పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతారో, అలాగే నా పరమ తండ్రి నాకున్నాడు అనేటువంటి ధైర్యంతో మనము కూడా ధైర్యం కలిగి ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మలను బహుగా దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడా నాయనా, తండ్రి, పక్షులను పువ్వులను పోషించి అలంకరించేటువంటి మా గొప్ప తండ్రి నాయనా, ఈరోజుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి గడ్డిని అలంకరించేటువంటి గొప్ప కనికరము కలిగినటువంటి మా గొప్ప తండ్రి నాయనా, నీవు మా తండ్రివై ఉన్నావు. మా అక్కరలు, మా అవసరాలు, మా యొక్క ఇబ్బందులు సమస్తము కూడా నీవు ఎరిగి ఉన్నావు. మేము చింతించటం వలన అది నీకు మహిమకరముగా ఉండదు, మాకు ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉండదు అని మేము గ్రహించి, మా ప్రభువా, మా తండ్రి, నీ యొక్క సార్వభౌమ అధికారానికి మేము లోబడులాగున తండ్రి నాయనా, చిన్నపిల్లల మనస్సును మాకు అనుగ్రహించి తండ్రి, మేము ధైర్యము కలిగి, నిరీక్షణ కలిగి ఈ యొక్క లోకంలో జీవించులాగున అనేక మందికి, నిరీక్షణ లేనటువంటి అనేక మందికి నిరీక్షణ అనుగ్రహించి యేసు ప్రభు యొక్క సువార్తను చాటించేటువంటి కృపను మీరు మాకు మెండుగా అనుగ్రహించమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ,
తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా వీక్షించేటువంటి ప్రతి బిడ్డకు ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.